జీఎస్టీ అమలు గేమ్ చేంజర్గా మారిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జీఎస్టీ సంస్కరణలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జీఎస్టీ రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చారు. సంస్కరణలకు తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు. జీఎస్టీ సంస్కరణల్లో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించానన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంస్కరణలకు ముందుండి నడిపించిన నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయమన్నారు. మోదీ ప్రభుత్వంపై భారత ఎన్నికల సంఘంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పథకం ప్రకారం ఓట్ల చోరీ జరిగిందని, దీని వెనుక ప్రధాని మోడీ ఉన్నారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆధారాలతో మాట్లాడుతుంటే మోడీ బండారం బయటపడుతోందని షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్షిప్స్ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటిష్ హై కమిషనర్ లిండీ కామెరన్ ఈ హామీ ఇచ్చారు. ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ టు హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. మధ్యాహ్నం 2:20 విమానం టేకాఫ్ అయింది. మార్గం మధ్యలో సాంకేతిక లోపం గుర్తించి తిరిగి విశాఖలో సేఫ్ ల్యాండ్ చేశారు పైలట్. ఈ ఘటన సమయంలో విమానంలో దాదాపు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్ ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారన్నారు. రాష్ట్రం వెలుపల నుంచి నకిలీ లాగిన్లు, ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించినట్లు వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ను వినియోగించి కేంద్రీకృత పద్ధతిలో ఈ చర్యలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఓట్ల చోరీ అంటూ ఇండియా కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా చొరబాటుదారులతో నిండిపోతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేసిందన్నారు. బీహార్లోని డెహరీ ఆన్ సోన్లో పార్టీ శ్రేణులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు. భారత్పై మరోసారి సంచలన విమర్శలు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ సహా 23 దేశాలు అక్రమంగా డ్రగ్స్ను ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. రవాణా స్థావరాలుగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లు ఈ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇవి అక్రమ డ్రగ్స్ను, అందులో వాడే రసాయనాలను ఉత్పత్తి, రవాణా చేస్తూ అమెరికా ప్రజల భద్రతకు ముప్పుగా పరిణమించాయన్నారు. ప్రభాస్ హీరోగా నాగా అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కల్కి 2898 AD. గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ టీం షాక్ ఇచ్చింది. దీని సీక్వెల్ కల్కి 2లో దీపికా పదుకొనే నటించడం లేదని స్పష్టం చేసింది. దీనిపై ఆ నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రం ఓజీ సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓజీ ట్రైలర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఓజీ ట్రైలర్ సెప్టెంబర్ 21న ఉదయం 10:08 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓజీ పోస్టర్ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 1980-90లో ముంబై బ్యాక్డ్రాప్లో గ్యాంగ్స్టర్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.